పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, ప్రాచీన దేవాలయాలు, పురావస్తు క్షేత్రాలు, మన చరిత్ర, మన వారసత్వాన్ని మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం హైదరాబాద్లోని ఎంతో ప్రసిద్ధి చెందిన నెహ్రూ జులాజికల్ పార్కులోకి అడుగు పెడుతున్నాం. ప్రకృతి పచ్చదనం మధ్య ఎన్నో రకాల వన్యప్రాణులను దగ్గరగా చూసే అవకాశం కల్పించే ఈ అందమైన ప్రదేశంలో మేము చూసిన ప్రధాన జంతువులను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాం. మరి ఈ అందమైన వన్యప్రాణి ప్రపంచాన్ని మనతో పాటు కలిసి చూడడానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు మాతో పాటు చూడండి. ఇక మన నెహ్రూ జులాజికల్ పార్క్ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడే మనం చూసిన ఈ జంతువుల కంటే ముందుగా రాబోయే దృశ్యాలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. మాతో పాటు చూడండి. అదిగో చూడండి ఆ పెద్ద పులిని. అడవికి అసలైన రాజసం అంటే ఇదే. అటు ఇటు నడుస్తూ తన ఉనికిని చాటుకుంటున్న ఈ పెద్ద పులిని ఒకసారి చూడండి. హైదరాబాద్లోని బహదూర్పురా ప్రాంతంలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ నగరంలోని ప్రముఖ వన్యప్రాణి పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఈ జూ ఏర్పాటుకు 1959వ సంవత్సరం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనంతరం 1963వ సంవత్సరం అక్టోబర్ 6న ప్రజల సందర్శనకు ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ జూ సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రత్యేకత కేవలం ఎన్నో రకాల జంతువులను చూడడంలోనే లేదు. పచ్చని చెట్లు, నీటి వనరులు, సహజ వాతావరణాన్ని పోలిన జంతువుల ఆవాసాలు కలిసి సందర్శకులకు ప్రకృతికి దగ్గరైన అనుభూతిని అందిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ ఎలుగుబంటి ఎంత సరదాగా టైరుతో ఆడుకుంటుందో. చెట్టు కొమ్మపైకి ఎక్కి టైరును కొరుకుతూ అటూ ఇటూ కదులుతూ తనదైన శైలిలో విన్యాసాలు చేస్తుంది. కొద్దిసేపు చూస్తే చిన్న పిల్లాడలా ఆటలో మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి చురుకైన కదలికను దగ్గరగా చూడటం నిజంగా ఒక అందమైన అనుభూతి. నెహ్రూ జులాజికల్ పార్కులో మేము చూసిన ఈ సరదా దృశ్యాన్ని మీతో కూడా పంచుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వన్యప్రాణి దృశ్యాల కోసం మాతో పాటు ఉండండి. ప్రకృతి ఒడిలో ఇంత దగ్గరగా ఈ వన్యప్రాణులను చూడడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. ఇంకా ఎన్నో అందమైన దృశ్యాలు మీకోసం ఉన్నాయి.
ఇలా ఒక్కొక్క జంతువును దగ్గరగా చూస్తుంటే ప్రకృతి ప్రపంచంలోని వైవిధ్యం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. కొన్ని జంతువులు తమ ప్రత్యేకమైన రూపంతో ఆకట్టుకుంటే మరికొన్ని వాటి నడక కదలికతో మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక్కడ జంతువులను వాటి సహజ వాతావరణాన్ని పోలిన పరిసరాల్లో చూపించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అందుకే జంతువులను చూడడంతో పాటు వాటి జీవన విధానాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. అదిగో చూడండి, ఇంత పొడవైన మెడతో ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న ఈ జిరాఫీ ప్రకృతిలోనే అత్యంత పొడవైన జంతువుల్లో ఇది ఒకటి. ఇంకా ముందు మన కెమెరాలో కనిపించిన మరికొన్ని ప్రత్యేకమైన వన్యప్రాణులను మీతో పంచుకోబోతున్నాం. ఎక్కడికి వెళ్ళకుండా మాతో పాటు ఉండండి. ప్రకృతి ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రాచీన దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలు ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాలను మీకు దగ్గరగా పరిచయం చేయడానికి మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ ఎప్పుడూ మీ ముందు ఉంటుంది. ఇలాంటి మరెన్నో అందమైన ప్రదేశాలను మాతో కలిసి చూడాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా వీడియోలు మీకు కొత్త ప్రదేశాలను తెలుసుకోవడానికి, వాటి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి, భవిష్యత్తులో మీరు సందర్శించాలనుకునే ప్రదేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి ఈ వీడియోలు ఒక చిన్న మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మనం నెహ్రూ జులాజికల్ పార్కులోని కొన్ని ప్రధాన జంతువులను చూశాం. కానీ ఇంకా ప్రయాణం ఇంతటితో పూర్తి కాలేదు. ఈ జూలో ఇంకా ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు, జీవజాలానికి సంబంధించిన అనుభవాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఫిష్ ఎక్వేరియం, తాబేళ్లు, ముసళ్ళు, హిపోపటమస్ వంటి నీటి జీవులు మరియు వివిధ రకాలైన పాములు, వీటి దృశ్యాలతో మరో ప్రత్యేకమైన వీడియోను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అలాగే సఫారీకి, ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను కూడా మీతో పంచుకోబోతున్నాం. కాబట్టి ఆ వీడియోల కోసం కూడా మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఇవాళ మనం చూసింది నెహ్రూ జులాజికల్ పార్కులోని ఒక భాగం మాత్రమే. ఇంకా ఎన్నో అద్భుతమైన దృశ్యాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అదిగో చూడండి, అడవికి రాజైన సింహం అలా ప్రశాంతంగా కూర్చొని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తోంది. రాజసంలా ఉట్టిపడేలా కూర్చొని చూస్తున్న సింహం. జంతువులతో పాటు ఈ జూ చుట్టూ కనిపించే పచ్చని చెట్లు, నీటి వనరులు, ప్రకృతి వాతావరణం కూడా మన ప్రయాణానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. జూ ప్రాంతానికి ఆనుకున ఉన్న మీరాలం ట్యాంకుకి కూడా ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది. దాని బహుళ వంపుల బండ్ సుమారు
200 సంవత్సరాల నాటి నిర్మాణంగా అధికారిక జూ సమాచారం పేర్కొంటుంది. ఈ నీటి వనరులు పచ్చదనం కలిసి ఇక్కడ ప్రకృతి వాతావరణానికి ప్రత్యేకతను ఇస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఇలా మా నెహ్రూ జులాజికల్ పార్క్ పార్ట్ 1 ప్రయాణంలో మేము చూసిన ప్రధాన జంతువులను మీతో పంచుకున్నాం. వన్యప్రాణులను చూడడం ఒక అందమైన అనుభూతి అయితే వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ జీవ వైవిధ్యాన్ని గౌరవిస్తూ మన ప్రకృతిని, మన వన్యప్రాణులను కాపాడుకుందాం. ఇలాంటి ప్రకృతి ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రాచీన దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలు, ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాలను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్ సబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అందమైన ప్రదేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం.